ఇక్కడ ఉంచోండమ్మా, ఇక్కడ ఉంచోండి. ఓకే, సో పైన వెంకటేశ్వర స్వామి చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? ఈ రోజు ఉగాది కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. పులిహోరతో చూసారా వెంకటేశ్వర స్వామి చేశారు? చూసారా? ఓకే, మీరు చూసాం. వాట్ అబౌట్ యు? చూసాం. ఓకే, ఇక్కడైనా ఉండేది మీరు అందరూ? ఓకే, ఉగాది చాలా బాగా చేసుకుంటున్నారా? తెలుగు వాళ్ళలాగా రెడీ అయ్యారు ట్రెడిషనల్ గా మంచిగా. ఓకే, సో ఒకసారి అది చూసి హ్యాపీ ఉగాది అని గట్టిగా చెప్పండి. హ్యాపీ ఉగాది. గట్టిగా హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది విజయవాడ. హ్యాపీ ఉగాది విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ. ఉగాది అండి, ఉగాది అంటే అసలు ఏంటి? మెయిన్లీ దేనికోసం చేసుకుంటారు? పులుపు చేదు అని ఇంకేమైనా? ఉగాది ఉంది కదా, ఉగాదిలో ఎక్కువగా ఏమేమి కలుపుతారు ఉగాది పచ్చడి చేయడానికి? ఆల్ ఫ్రూట్స్ అంటే ఈ ఆల్ సీజన్ ఫ్రూట్స్ కాదు, నాకు కంప్లీట్ కావాలి ఆన్సర్స్. వేపాకు, బెల్లము, అరటిపండు, పెద్దవాళ్ళు చెప్పకూడదు, చిన్నవాళ్ళే. మామిడికాయలు, ఆ. చింతపండు, ఆ, పువ్వు, ఏ పువ్వు? వేపు. ఓకే ఓకే, ఇటు వచ్చండి, ఇటు వచ్చి అవి వెనక ఉండు. సో చెప్పండి, ఉగాదికి పచ్చడి చేసుకుంటారు కదా, మెయిన్లీ ఏ ఐటమ్స్ చెప్పండి. మినిమం 5 ఐటమ్స్ ఫాస్ట్ చెప్పాలి. వేపాకు, మామిడికాయ, పువ్వు, ఓకే. వేపాకు, చింతపండు. మెయిన్లీ బెల్లం మర్చిపోయారండి, బెల్లం కదా ఇంపార్టెంట్. ఉగాది అంటేనే తీపు, మీరు బెల్లం మర్చిపోయి వేరే అని చెప్తున్నారు. ఓకే, మొత్తానికి ఉగాది అంటే ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. మరి ఇంటికి చేస్తారా, ఇక్కడ ప్రసాదం తీసుకెళ్ళి అదే తినేస్తారా? ఇంటికి చేస్తాం. ఓకే, సూపర్. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ.